హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంతలో తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరే, నన్ను క్రిస్టియన్ అంటే మీరే. చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తా నేను. 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటని. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా. అకార్డింగ్ టు ద ప్రియాంబుల్, ఇండియా ఈస్ ఎ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తూ ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.